Hello, my dear students. Today I would like to explain the practice test for the topic of refraction of light at curved surfaces. If you are watching my channel first time, please subscribe. For more updates, click the bell icon. Okay, now. సో ప్రీవియస్గా మీకు నేను ఏ విధంగా అయితే క్వశ్చన్స్ డిస్ప్లే చేశానో ఇప్పుడు కూడా నేను క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత ప్లే బటన్ ప్రెస్ చేస్తే మీకు సొల్యూషన్స్ అనేవి వస్తాయి. సో చెక్ చేసుకోండి. ఓకే, సో మీకు స్క్రీన్ మీద కొన్ని బిట్స్ కనిపిస్తున్నాయి కదమ్మా. సో రిమైనింగ్ చాప్టర్స్ సంబంధించిన ఇవి కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా కామెంట్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్లో పెట్టచ్చు, కామెంట్ చేయొచ్చు. సో బిట్ నెంబర్ 15 to 25. So totally I have displayed here 25 bits from the chapter of refraction of light at curved surfaces. So welcome back. Now I would like to start solutions. Just you have to be observed. The first one, what is given? Okay, which of the following is are true? అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి రెండిట్లోని ఏది ట్రూ అన్నాడు. The height measured vertically above from the points on the principal axis are taken as positive. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకున్నట్లయితే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వర్టికల్ గా అంటే ఈ విధంగా మనం అప్వర్డ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటాము హైట్ అన్నాడు. సో అంటే అది కరెక్టే కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడంటే ద లెన్స్ విచ్ ఈస్ థిన్నర్ ఎట్ ద సెంటర్ దెన్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బైకాన్కేవ్ లెన్స్. ఒక లెన్స్ ఉందంట, ఆ లెన్స్ అనేది మిడిల్ లో ఓకే థిన్ గా ఉందంట. సో ఈ విధంగా ఉందన్నమాట. ఎడ్జెస్ లో కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇది ఎలా ఉంది అంటే కాన్కేవ్ గా ఉంది. బోత్ సైడ్స్ కూడా కేవే కాబట్టి బై కాన్కేవ్ లెన్స్. సో దీన్ని కూడా ఇది కూడా మనం ట్రూ స్టేట్మెంట్ గా తీసుకోవచ్చు. అంటే ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ? అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ కాదు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఏ డైమెన్షనలెస్ క్వాంటిటీ. ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ. ఎందుకనేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం టు ద స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. సేమ్ రేషియోస్ కాబట్టి అక్కడ మనకి డైమెన్షనలెస్ క్వాంటిటీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సెకండ్ స్టేట్మెంట్ వచ్చినట్లయితే ఇఫ్ మోనోక్రోమెటిక్ లైట్ రెడ్ లైట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ లైట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఇంక్రీజెస్ అన్నాడు. సో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మనకి ఫార్ములా ఏంటి అంటే 1/f ఈక్వల్స్ టు mu minus 1 into 1/r1 minus 1/r2. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచి మనకి ఇక్కడ ఏం చేశాడంటే కలర్ మార్చాడు. సో మనం జనరల్ గా తీసుకున్నట్లయితే విబ్జిఆర్ వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ వీటి యొక్క రేంజ్ అనేది ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ రేంజ్ అనేది 4000 యాంగ్స్ట్రామ్ నుంచి దట్ మీన్స్ 4000 యాంగ్స్ట్రామ్ నుంచి 8000 యాంగ్స్ట్రామ్స్ వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ రిలేషన్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. ఇక్కడ మ్యూగా డినోట్ చేసాం. ఓకే, మ్యూ కానీ లేదంటే మనం ఎన్ గా కానీ తీసుకోవచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి వేవ్ లెంత్ అనేది దేనికి ఎక్కువ ఉంది? రెడ్ కి ఎక్కువగా ఉంది. అంటే మ్యూ ఆర్ ఈజ్ లెస్ దెన్ మ్యూ బి. సో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రెడ్ కి ఉందో ఆటోమేటిక్ గా ఇక్కడ మనం చూసినట్లయితే రిలేషన్ ఇవి రెండు కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లో ఉన్నాయి. అంటే 1/f ఈక్వల్స్ టు మ్యూ తీసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లో ఉన్నాయి కాబట్టి వేవ్ లెంత్ అనేది పెరుగుతుంటే ఇది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది తీసుకున్నట్లయితే ఎఫ్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్బి. దట్స్ వే సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఓకే ట్రూ. అందువల్ల మనకి సెకండ్ ఆప్షన్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఏది కూడా మనకి రాంగ్ కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, వెన్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ కెప్ట్ ఇన్ ఏ మీడియం హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్ దెన్ ద లెన్స్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఏ. ఒక కాన్వెక్స్ లెన్స్ కనుక మనం మీడియం నుంచి మీడియంలో పెట్టినట్లయితే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏ లెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది అన్నాడు. సో ఏ లెన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే అది డైవర్జెంట్ లెన్స్ కింద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? మనల్ని ట్రూ స్టేట్మెంట్ ఏంటని అడిగాడు. ద పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ నెగిటివ్. ఓకే, పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అనేది నెగిటివ్ అన్నాడు. దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగిటివ్. సో
కాన్కేవ్ లెన్స్ యొక్క పవర్ అనేది నెగిటివ్ గా ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మన ట్రూ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి బి అనేది కరెక్ట్. దట్ మీన్స్ ఓన్లీ బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఫిఫ్త్ బిట్ వచ్చేటప్పటికి ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మళ్ళీ నాట్ ట్రూ స్టేట్మెంట్ అడిగాడు. సో నాట్ ట్రూ స్టేట్మెంట్ లో ఫస్ట్ వన్, ద పవర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఆఫ్ ఫోకల్ లెంత్ 2m ఈజ్ -0.5 d అన్నాడు. డి అంటే ఇక్కడ డయాప్టర్ అనమాట. ఫార్ములా మనకి డయాప్టర్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే పవర్ యొక్క ఫార్ములా ఏంటి మనకి, పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రాకల్ ఆఫ్ ఫోకల్ లెంత్, అంతే కదా. P ఈక్వల్స్ టు 1/f. దట్ ఈక్వల్స్ టు f మనకి ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. దట్ ఈక్వల్స్ టు 1/2 అంటే 0.5 డయాప్టర్. సో దట్స్ వే ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ ట్రూ. అండ్ సెకండ్ వన్, ద లైట్ రేస్ పాసింగ్ త్రూ ది పోల్స్ ఆర్ అన్డీవియేటెడ్. ఎస్, ఓకే, పోల్ నుంచి లైట్ రేస్ అనేవి వెళ్తుంటాయి, అవి డీవియేట్ అవ్వ స్ట్రైట్ గా వెళ్తుంటాయి కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, నాట్ ట్రూ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి సో ఏది కూడా రాంగ్ కాదు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ రియల్ ఇన్వర్టెడ్ enlarged image is formed by a convex lens when the object is placed. ఓకే, మనం ఒక లెన్స్ ని కనుక పెట్టినట్లయితే ఏ లెన్స్ పెట్టాలన్నాడు అంటే అక్కడ కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేయాలన్నాడు. ఓకే, కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేసినప్పుడు ఏమవ్వాలంటే రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అంటే ఇన్ ఫ్రంట్. ఓకే, దట్ మీన్స్ వీ కెన్ అప్టైన్ ఆన్ ఎనీ స్క్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ, బై కాన్వెక్స్ లెన్స్. సో దిస్ ఈజ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ పోల్. ఓకే, దిస్ ఈజ్ ఫోకల్ పాయింట్. మనకు తెలుసు రెండు ఫోకల్ పాయింట్స్ ఉంటాయి లెన్సెస్ కి. సో దిస్ ఈజ్ అనదర్ ఫోకల్ పాయింట్ f1. and this is center of curvature. Center of curvature is the double the focal length is called as a center of curvature, that is C1. So suppose if I am keeping the object in between these two, that means center of curvature కి focal length కి మధ్యలో ప్లేస్ చేస్తే the ray parallel to the principal axis. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కాబట్టి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారల్ గా వెళ్ళింది. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏమవుతుందంటే ఫోకస్ ద్వారా ఈ విధంగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అనదర్ రే I am taking from the ray passing through the pole. ఓకే, సెంటర్ నుంచి వెళ్ళింది అన్డివియేట్ అనేసి మనం ముందుగానే చెప్పుకున్నాం. సో ఈ విధంగా చూసినట్లయితే అంటే ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ అనేది ఎక్కువగా ఉందా లేదా? ఎస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఫామ్ అయిన ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్. సో అంటే రియల్ ఇమేజ్. నెక్స్ట్ ఇన్వర్టెడ్. సో మనకి ఆబ్జెక్ట్ అనేది ఎలా ప్లేస్ చేసాం, ఇమేజ్ అనేది రివర్స్ లో ఫామ్ అయింది కాబట్టి దట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ సో సైజ్ అనేది ఏమైంది, ఇంక్రీజ్ అయింది, అంటే ఈ విధంగా ఎన్లార్జ్ అయింది కాబట్టి మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఇన్ బిట్వీన్ ద C2 అండ్ F2. మరి ఇక్కడ మనకి C2 ఇచ్చాడు అంటే C2 ఇవ్వలేదు కాబట్టి డబుల్ ద C2 అంటే దట్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే డబుల్ ద ఫోకల్ లెంత్ రాసుకోవచ్చు. దట్స్ వే 2F గా రాసుకోవచ్చు. అంటే సిక్స్త్ బిట్ ఆప్షన్ మనకి 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ నౌ కమ్ టు ద సెవెంత్ వన్. The speed of yellow light in liquid is 2.4 into 10⁻8 meter per second. The refractive index of that liquid is. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫస్ట్ రాసుకుందాం. ఓకే, సెవెంత్ వన్ సొల్యూషన్ ఇక్కడ చేస్తున్నాను. ద స్పీడ్ ఆఫ్ లిక్విడ్ అంటే మీడియం లో ఇచ్చాడు. మీడియం లో మనం వీతో డినోట్ చేస్తాం 2.4 into 10⁻8 మీటర్ పర్ సెకండ్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో n ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే n ఈక్వల్స్ టు మనకి C/V. దట్ ఈక్వల్స్ టు 2.4 into C మీన్స్ 3 into 10⁻8. 3 into 10⁻8 మీటర్ పర్ సెకండ్. V అనేది 2.4 into 10⁻8. 10⁻8 10⁻8 క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఓకే 3/2.4. 3/2.4 అంటే దాని ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు అంటే n ఈక్వల్స్ టు 30/24 రాసుకోవచ్చు. సో 5 times 6 క్యాన్సిల్ అయిపోతుంది, ఇందులో 4 times క్యాన్సిల్ అవుతుంది. 5/4 అంటే ఇది ఇట్ ఈస్ 1.25. మనకు తెలుసు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఇట్ ఈస్ ఎ డైమెన్షనలెస్ క్వాంటిటీ అండ్ ఆల్సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. సో సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఎయిత్ వన్. ఓకే, ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ లైట్ ఇన్ ఎయిర్ is 7890 angstroms. The wavelength of glass with refractive index is 1.5 is. సో ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఎయిత్ వన్. ఓకే, సో ఇచ్చిన డేటా ఏంటో రాసుకుందాం. ఫస్ట్ ఎయిత్ వన్ లాంబ్డా ఈక్వల్స్ టు 5890 angstroms ఇచ్చాడు. అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు 1.5 ఇచ్చాడు. ఓకే, లాంబ్డా ఇన్ మీడియం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి లాంబ్డా ఇన్ మీడియం ఈక్వల్స్ టు ఫార్ములా ఓకే లాంబ్డా ఇన్ ఎయిర్ బై refractive index of medium. Okay, refractive index of medium, that implies lambda in medium that equals to 7890 divided by refractive index మనకి 1.5 ఇచ్చాడు కాబట్టి 5260 angstroms అవుతుంది. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే నైన్త్ వన్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ 3 into 10⁻8 meter per second if the refractive index of glass is 1.5. The time taken by light to travel a distance of 10 centimeters in glass is.
సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకుందాం డేటా. ఓకే, 9th వన్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఓకే మనకు ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు సి బై వి. ఓకే, దట్ ఎంప్లాయిస్ వి ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, సి బై ఎన్ రాసుకోవచ్చు. సి అంటే ఎంతో మనకి ఇచ్చాడు, దట్ ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఈ 1.5 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దేర్ ఫోర్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఎంత అంటే 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్. మనకి అదే విధంగా డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, డిస్టెన్స్ ఈక్వల్స్ టు 0.1 m అనేది మీటర్స్ అనేది, దట్ మీన్స్ 10 సెంటీమీటర్స్ అన్నాడు అంటే 0.1 m గా రాసుకోవచ్చు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, టైం టేకన్. సో టైం టేకన్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏమవుతుంది, టైం టేకన్ ఈక్వల్స్ టు ఓకే డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత అంటే 0.1, స్పీడ్ ఎంత అంటే 2 × 10⁸. 0.1 డివైడెడ్ బై 10⁸ అంటే 1/20 × 10⁻⁻8. దట్ ఈక్వల్స్ టు దట్ ఎంప్లాయిస్ టీ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 0.05 × 10⁻⁸. దేర్ ఫోర్ టీ ఈక్వల్స్ టు 5 × 10⁻−10 సెకండ్స్. అంటే ఆప్షన్ ఓకే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్, హైట్స్ మెజర్డ్ డౌన్వర్డ్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ టేకెన్ యాజ్. ఓకే, డౌన్వర్డ్ అన్నాడు. సో డౌన్వర్డ్ అన్నాడు కాబట్టి మనం ప్రిన్సిపల్ యాక్సిస్ కి, సో ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది అనుకున్నట్లయితే డౌన్వర్డ్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ చిన్న విషయం జనరల్ గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఏంటంటే మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు పైకి ఏమో పాజిటివ్ వై యాక్సిస్ కానీ కిందకేమో నెగిటివ్ వై యాక్సిస్ కానీ తీసుకుంటాం కదా. అదే విధంగా మనం ఇక్కడ హైట్ ని ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు పాజిటివ్ గానీ, డౌన్వర్డ్ డైరెక్షన్ లో తీసుకున్నప్పుడు నెగిటివ్ గానీ తీసుకోవచ్చు. అందువల్ల 10th వన్ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 11th. సో ఓకే, సో 11th with respect to 11th with respect to air, the refractive index of ice is 1.31 and the rock salt is 1.54. The refractive index of rock salt with respect to ice. సో ఇక్కడ మనకి రెండు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడంట. సో ఫస్ట్ వన్ ఏంటంటే 11th వన్ సొల్యూషన్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ రాసుకుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఐస్ ఇచ్చాడు అంటే ఎన్ సఫిక్స్ ఐ ఈక్వల్స్ టు 1.31 ఇచ్చాడు. అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రాక్ సాల్ట్, సాల్ట్ అన్నాడు కాబట్టి ఎస్ రాసుకున్నాను సఫిక్స్ లో, ఎన్ఎస్ ఈక్వల్స్ టు 1.54. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సాల్ట్ విత్ రెస్పెక్ట్ టు ఐస్ అడిగాడు అంటే ఎన్ఐసి. ఎన్ఎస్ఐ అంటే మనం ఎస్ అనేది పై రాసుకుంటాం, అదేవిధంగా ఐస్ అనేది కింద రాసుకుంటాం. N21 రాసుకున్నాం కదా మనం, N21 ఈక్వల్స్ టు N2/N1. సో దాని ప్రకారం ఎన్ఎస్ బై ఎన్ఐ దట్ ఈక్వల్స్ టు ఎంత అంటే 1.54 డివైడెడ్ బై ఐస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31 కాబట్టి దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఐస్ రాక్ సాల్ట్ విత్ రెస్పెక్ట్ టు ఐస్ ఈక్వల్స్ టు 1.176 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. Next, an image is formed a distance of 30 centimeters from the center of convex lens and focal length of 15 centimeters. The object distance is. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో డేటా చూసుకున్నట్లయితే 12th వన్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు వి ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అదే విధంగా ఫోకల్ లెంత్ ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 15 సెంటీమీటర్స్. సో మనల్ని అడిగింది ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ఫార్ములా ఏంటంటే మనకి 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. సో 1 ఇక్కడ తీసుకున్నట్లయితే మనం 1/u 1/f అంటే 1/15 ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1/30 మైనస్ 1/u. మనకి 1/u కావాలి కాబట్టి దాన్ని అటు సైడ్ నుంచి రిమైనింగ్ టర్మ్స్ ని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే 1/30 ఇది ఈ మైనస్ అనేది ఇటు సైడ్కి వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా 1/15 అనేది మైనస్ అవుతుంది 1/15. ఆ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి 1/u ఈక్వల్స్ టు 30 అనేది ఎల్సిఎం అవుతుంది. సో పైన మనకి 1 - 2 వస్తుంది, దట్ మీన్స్ -1/30. సో రెసిప్రోకల్ తీసుకున్నట్లయితే u ఈక్వల్స్ టు ఏమైందంటే -30 అయింది. ఇక్కడ మనకు మైనస్ ఇవ్వలేదు కాబట్టి +13 కూడా తీసుకోవచ్చు. సో 12th బిట్ ఆప్షన్ అనేది 13th వన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 13th బిట్ ఏమన్నాడంటే ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వర్జింగ్ లెన్స్ ఇస్ 20 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ అంటే ఎఫ్ ఇచ్చాడు. అండ్ ఆబ్జెక్ట్ ఈస్ 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో చూసినట్లయితే ఇక్కడ మనకి 13th ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి ఫోకల్ లెంత్ ఇచ్చాడు. ఫోకల్ లెంత్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్స్ అన్నాడు. అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు -60 తీసుకోవాలి ఇక్కడ. ఓకే, -60 సెంటీమీటర్స్ అయితే ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ఫార్ములా మనం ఇందాక యూస్ చేసిన ఫార్ములా 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u దట్ ఈక్వల్స్ టు ఓకే మనకి v కావాలి కాబట్టి 1/v ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు అంటే 1/f ప్లస్ 1/u. దట్ ఎంప్లాయిస్ 1/v ఈక్వల్స్ టు f అంటే మనకి 20 ఇవ్వడం జరిగింది 1/20. అదేవిధంగా u అంటే మైనస్ వచ్చింది కాబట్టి
60. ఈ రెండింటికి ఎల్సిఎం తీసినట్లయితే 60 అనేది ఎల్సిఎం అవుతుంది. 60 అనేది 20లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా 60 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 3 - 1 దట్ ఎంప్లాయిస్ 1/v ఈక్వల్స్ టు 3 - 1 is 2. 2/60 that is 1/30. దట్ ఎంప్లాయిస్ v ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ ఏ టూ సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ r and refractive index n equals to 1.5, then the focal length of the lens is. ఓకే, ఈ సొల్యూషన్ చేద్దాం ఒకసారి. ఓకే, ఈ సొల్యూషన్ చూసినట్లయితే మనం ఫస్ట్ ఏమి ఇచ్చాడో డేటా రాసుకుందాం. ఓకే, 14th వన్. సో 14th ఏమి ఇచ్చాడు అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది సేమ్ కాన్వెక్స్ డబుల్ కాన్వెక్స్ లెన్స్ హ్యాస్ టూ సర్ఫేసెస్ ఆఫ్ ఈక్వల్ రేడియా అన్నాడు. అంటే r1 ఈక్వల్స్ టు r2 ఈక్వల్స్ టు r గా తీసుకోవచ్చు. అదేవిధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్స్ టు 1.5 అంట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఫోకల్ లెంత్ f ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. జనరల్ గా మనకు ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్స్ టు n - 1 ఇంటూ nr మ్యూ. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మనం దేంతోనే డినోట్ చేయొచ్చు, ఎంతో కానీ మ్యూతో కానీ డినోట్ చేయొచ్చు. 1/r1 - 1/r2. సో దట్ ఎంప్లాయిస్ ఇక్కడ మరి లెన్స్ తీసుకున్నట్లయితే దీన్ని మనం ప్లస్ గా తీసుకున్నట్లయితే దీన్ని మనం మైనస్ గా తీసుకోవాలి. సో దాని ప్రకారం మనం ఏమవుతుందంటే 1/f ఈక్వల్స్ టు n అంటే మనకి 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 ప్లేస్ లో r రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ప్లస్ రాస్తున్నాను ఎందుకంటే మనకి r2 అనేది మైనస్ గా తీసుకోవాలి కాబట్టి 1/r. దట్ ఎంప్లాయిస్ 1/f ఈక్వల్స్ టు 0.5 ఇంటూ 2/r. సో దట్ ఎంప్లాయిస్ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/f ఈక్వల్స్ టు 0.5 ఇంటూ 2 అంటే 1/r అవుతుంది. దట్ ఎంప్లాయిస్ మనకి f అడిగాడు కాబట్టి f ఈక్వల్స్ టు r అవుతుంది. అంటే 14th సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 15th. ఓకే, 15th చూసినట్లయితే మనకి ఏమన్నాడంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకల్ పాయింట్ ఈజ్. పోల్ కి ఫోకల్ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ ని మనం ఏమంటాం అన్నాడు. సో దాన్ని మనం ఏమంటాం అంటే ఫోకల్ లెంత్ గా తీసుకుంటాం కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ విత్ 16. సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అనేది ఏమవుతుంది అన్నాడు. సో ఇంక్రీజెస్ దేంతో ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు. దేంతో ఇంక్రీజ్ అవుతుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డెన్సిటీతో ఇంక్రీజ్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ 17 స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్. సో 3 × 10⁸ మీటర్/సెకండ్. సో ఫస్ట్ ఆప్షన్ చూసి కంగారు పడద్దు, ఇక్కడ మనకి సెంటీమీటర్/సెకండ్ ఇచ్చాడు. సో ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే 3 × 10⁸ మీటర్/సెకండ్ ఇచ్చాడు. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 18th చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమన్నాడంటే n is the refractive index of a convex lens. The relation between the focal length f and also the focal length of the lens and also refractive index is. అంటే n కి అదే విధంగా f కి రిలేషన్ ఏంటి అన్నాడు. జనరల్ గా మనకి 17th మనకి ఫార్ములా తెలుసు. ఏం తెలుసు అంటే 1/f ఈక్వల్స్ టు n - 1 ఇంటూ 1/r1 - 1/r2. సో దీని అంతటిని కొంచెం కాన్స్టెంట్ అనుకున్నట్టయితే ఈ రెండింటికి రిలేషన్ ఏముందండి, రెసిప్రోకల్ ఉంది. అంటే 1/f ఈజ్ ప్రపోర్షనల్ టు n - 1. రెసిప్రోకల్ చేసినట్లయితే దీన్ని f ఈజ్ ప్రపోర్షనల్ టు n - 1/n - 1. అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 19th ద పాయింట్ వేర్ ద రిఫ్రాక్టెడ్ రే త్రూ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఈజ్ ఇంటర్సెక్ట్ ద యాక్సిస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఒక లెన్స్ అనుకున్నట్లయితే ఓకే, ఒక రే అనేది రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఎక్కడ టచ్ అవుతుంది అన్నాడు. సో ఆ టచ్ అయ్యే పాయింట్ ని మనం ఏమంటాం అంటే ఫోకల్ పాయింట్ అంటాం. ఓకే, అంటే ప్రిన్సిపల్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్టెడ్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని ఏమంటావు అన్నాడు. సో ఆ పాయింట్ ని ఏమంటాం అంటే మనం ఫోకల్ పాయింట్ గా చెప్పుకుంటాం. ఆ లెంత్ అయితే మనం ఫోకల్ లెంత్ గా తీసుకుంటాం. అంటే 19th విత్ ఆప్షన్ థర్డ్ వన్ కరెక్ట్. ద నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ ఫర్ ఏ మిర్రర్ ఆర్. సో మిర్రర్ కి నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. మిర్రర్ కి నెంబర్ ఆఫ్ ఫోకల్ పాయింట్స్ అనేవి ఒకటే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 21st. 21st చూస్తే ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r. ఓకే, f ఈక్వల్స్ టు 2r ఇచ్చాడు. r ఇస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది సర్ఫేస్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది లెన్స్ ఈజ్. సో అంటే ఇక్కడ మనకి వెరీ సింపుల్ ప్రాబ్లం ఇచ్చినట్టు 21 మనకి ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్స్ టు ఓకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 బై μ1 మైనస్ 1 ఇంటూ 1/r1 - 1/r2. కానీ మనకి ఇక్కడ ఏమన్నాడంటే μ1 ఈక్వల్స్ టు 1 అన్నాడు. μ1 ఈక్వల్స్ టు 1 ఎందుకని ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్. ఓకే, ఇక్కడ రెండు మెటీరియల్స్ ఉన్నాయి. ఫస్ట్ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 గా తీసుకోవచ్చు. రెండవ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం మ్యూగా తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ r1 ఈక్వల్స్ టు -∞. ఓకే,
ఇక్కడ మనకి ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నాడు, అంటే ఒక సైడ్ ఏమో ప్లేన్ సర్ఫేస్, రెండో సైడ్ ఏమో కాన్వెక్స్ సర్ఫేస్. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కాబట్టి ఒక సైడ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుందంటే -∞ అవుతుంది, రెండో సైడ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏమవుతుందంటే R2 ఈక్వల్స్ టు -R1 గా తీసుకోవచ్చు, అంటే R గా తీసుకోవచ్చు. కానీ మనకి R ఈక్వల్స్ ఏమన్నాడంటే F ఈక్వల్స్ టు 2R గా ఇవ్వడం జరిగింది. దేర్ ఫోర్ మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే F ఈక్వల్స్ టు డబుల్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు కాబట్టి 1/2R. అదేవిధంగా μ2 అంటే మనకి μ/μr అంటే 1 -1 ఇంటూ 1/R1 అంటే 1/-∞ మైనస్ 1/-R. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దట్ ఎంప్లాయీస్ ఏమవుతుందంటే 1/2R ఈక్వల్స్ టు ఓకే μ/1 అంటే μ -1 1/∞ అనేది 0 అవుతుంది, ఈ మైనస్ అనేది పైకి వస్తే ప్లస్ అవుతుంది. దట్ ఎంప్లాయీస్ ఏమవుతుందంటే ఓకే మైనస్ అనేది ప్లస్ అవుతుంది కాబట్టి 1/R. మరి R ఇటు సైడ్ క్యాన్సిల్ అయిపోయినట్లయితే దట్ ఎంప్లాయీస్ ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే μ-1 ఈక్వల్స్ టు 1/2, μ-1 ఈక్వల్స్ టు 1/2 అంటే μ-1 ఈక్వల్స్ టు 0.5. దట్ ఎంప్లాయీస్ μ ఈక్వల్స్ టు 1 + 0.5 దట్ ఈక్వల్స్ టు 1.5. దట్ మీన్స్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ఏ కరెక్ట్. అండ్ నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మినిమం ఫర్, దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అన్నాడు. డైమండ్ తీసుకున్నట్లయితే మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 2.417 నుంచి 419 వరకు ఉంటుంది. అదే వాటర్ తీసుకున్నట్లయితే 1.333. అదేవిధంగా వ్యాక్యూమ్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే 1.361, వ్యాక్యూమ్ తీసుకున్నట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 1, సేమ్ రేషియో కాబట్టి 1 అవుతుంది. మరి మినిమం అడిగాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. 23 ఏమి ఇచ్చాడంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ గ్లాస్ ఈజ్ ఏ సిమెట్రికల్ కన్వర్జింగ్ లెన్స్ ఇఫ్ ఇట్స్ ఏ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇట్స్ సర్ఫేస్ ఈజ్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 24th డేటా రాసుకున్నట్లయితే ఫోకల్ లెంత్ F ఈక్వల్స్ టు సిమెట్రీ అన్నాడు కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ R. సో ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే ఏ లెన్స్ అన్నాడంటే కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. సో కాన్వెక్స్ లెన్స్ అన్నాడు కాబట్టి సో ఈ విధంగా తీసుకోవచ్చు మనం కాన్వెక్స్ లెన్స్ ని. ఓకే, ఇక రేడియస్ ఆఫ్ కర్వేచర్ తీసుకున్నట్లయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫస్ట్ దానికి మనం పాజిటివ్ గా తీసుకున్నట్లయితే రెండోది మనం నెగిటివ్ గా తీసుకోవచ్చు. R2 ఈక్వల్స్ టు -R. దట్ ఎంప్లాయీస్ మనకి ఫార్ములా తెలుసు 1/F అంటే 1/R అనమాట. 1/R ఈక్వల్స్ టు n-1 ఇంటూ 1/R1 - 1/R2 అంటే 1/R ప్లస్ 1/R. దట్ ఎంప్లాయీస్ ఏమవుతుందంటే దట్ ఎంప్లాయీస్ 1/R ఈక్వల్స్ టు n-1 ఇంటూ 1/2R. మరి ఇక్కడ R క్యాన్సిల్ అయిపోయినట్లయితే ప్రీవియస్ ప్రాబ్లం లాగే ఉంది. సో దట్ ఎంప్లాయీస్ n-1 ఈక్వల్స్ టు 1/2, n-1 ఈక్వల్స్ టు 1/2. దట్ ఎంప్లాయీస్ n ఈక్వల్స్ టు 1/2 means 0.5 and this is +1 that is 1.5. that means this option is also second option is correct. Next 24. So 24 ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ an image is formed at a distance of 60 centimeters అంటే ఇమేజ్ డిస్టెన్స్ 60 centimeters ఇచ్చాడు from the center of a convex lens when the object distance is 30 centimeters. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే వెరీ ఈజీ ప్రాబ్లమ్ దిస్ ఈజ్ ఆల్సో. ఓకే 24 చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ 24 మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇమేజ్ డిస్టెన్స్ V ఈక్వల్స్ టు 60 centimeters. అదేవిధంగా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U ఈక్వల్స్ టు -30 centimeters. ఫోకల్ లెంత్ F ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. దట్ ఎంప్లాయీస్ మనం ఏం రాసుకోవచ్చు అంటే 1/F ఈక్వల్స్ టు 1/V - 1/U దట్ ఈక్వల్స్ టు 1/V అంటే మనకు 60 ఇవ్వడం జరిగింది, ప్లస్ 1/U అంటే మనకు -30 ఇచ్చాడు కాబట్టి ప్లస్ అవుతుంది. LCM తీసుకున్నట్లయితే 60 అవుతుంది. 60 అనేది 1 టైం క్యాన్సిల్ అవుతుంది, 30లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 + 2 దట్ మీన్స్ 3/60. 3/60 అంటే మనకి 1/20 అవుతుంది. మనకి ఎఫ్ కావాలి కాబట్టి రెసిప్రోకల్ చేసినట్లయితే F ఈక్వల్స్ టు 20 centimeters అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే నెక్స్ట్ 25th. Starting from a very large distance an object is moved towards a convex its image will be shift. సో లాంగ్ డిస్టెన్స్ నుంచి ఓకే కాన్వెక్స్ లెన్స్ దగ్గర నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ ఏ వెరీ లార్జ్ డిస్టెన్స్, సో చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఆబ్జెక్ట్ అనేది టువార్డ్స్ ద కాన్వెక్స్ లెన్స్ మూవ్ చేస్తున్నారంట. అప్పుడు ఇమేజ్ అనేది ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అన్నాడు. ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అంటే అవే ఫ్రమ్ ద లెన్స్ షిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ కేమ్. ఓకే ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. సో మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండడం జరిగింది. సో వాటిని యూజ్ చేసుకుని మీరు మంచి మార్కులు గెయిన్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.